ఈ తుఫాను సంబంధించి ప్రాణ నష్టాన్ని నివారించడంలో కూటమి ప్రభుత్వం ఏ మేరకు పాత్ర పోషించింది, మీరు ఎన్ని మార్కులు వేస్తారు అనేటువంటి ఆ అంశాన్ని మీరు ముందుగా స్టార్ట్ చేయాలి. పురుషోత్తం రెడ్డి గారు, మీ అభిప్రాయంతో. బ్రహ్మణి గారు అందరికీ నమస్కారం. మూడు అంశాలు ఉంటాయి తుఫాన్ రిలేటెడ్ గా, మొన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అవును, ఫస్ట్ తుఫాన్ వచ్చే ముందు ప్రజల్ని అప్రమత్తం చేసి ప్రాణ నష్టం అంటే జంతువులకు కానీ పశువులకు కానీ మనుషులకు కానీ ఎలాంటి ప్రాణ నష్టం చూసుకోవడం ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం ఉన్నా. ఆ విషయంలో ఈ ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్ లో బాగా చేసింది. 2 రోజుల ముందు నుంచే అలర్ట్ కావడం, హెచ్చరికలు చేయడం, కొన్ని సందర్భాల్లో అతి జాగ్రత్తలు తీసుకున్నారని విమర్శ ఉన్నది మంచిదే. నేషనల్ హైవేస్ లో భారీ వెహికల్స్ పంపించకుండా ఆపేయడం, 2 రోజులు సెలవులు ఇచ్చేయడం, పొరపాటున సెలవు లేకుండా స్కూల్కి పోయారనుకోండి, మళ్ళీ వరదలు వస్తే మళ్ళీ మధ్యలో ఆపలేం. ఒకరోజు స్కూల్ ఎగ్గొట్టినా పోయిందేం లేదు, కానీ ప్రాణం ముఖ్యమని భావించి ప్రభుత్వం హైయెస్ట్ అలర్ట్ తీసుకోవడం ద్వారా మంచి ప్రయత్నం చేసింది. కానీ ప్రాణ నష్టం జంతువులకు కావచ్చు, పశువులకు కావచ్చు, మనుషుల విషయంలో జాగ్రత్తలు ఉపయోగపడింది. ఇందుకు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలి. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ చర్చిస్తున్నారు. నాకు తెలిసి తుఫాను హెచ్చరిక వచ్చిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో స్పందించాడు. 2 రకాల స్పందన. వాళ్ళు 28వ తేదీ ఈ మెడికల్ కాలేజీల పైన ఆందోళన ఉంది, 28. దానికి 2 రోజుల ముందే ఈయన ఇచ్చింది, దాన్ని వాయిదా చేస్తున్నాం తుఫాను కారణంగా, పార్టీ కార్యకర్తలందరూ ఈ పనిలో ఉండని చెప్పినాడు. అది ఎక్స్పోజ్ కాల, ప్రధానంగా వీడియో కాన్ఫరెన్స్ ఎక్స్పోజ్ అయింది. ఏదైనప్పటికీ ప్రభుత్వ చర్యలు సానుకూల నిర్ణయాన్ని, అందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. రెండోది కీలకం అని నేను భావిస్తున్నాను. రెండోది కీలకం అంటే రైతుల బాధ వర్ణనాతీతం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా టచ్ చేస్తున్నాడు. ఎందుకు సమస్య వస్తా ఉంది? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఏంటంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు 54.55 లక్షల మందికి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టింది. ప్రభుత్వం ఒకసారి ఇన్సూరెన్స్ కట్టేసిన తర్వాత ఇంకెవరి దయా దక్షిణలో అవసరం లేదు. ప్రభుత్వం కట్టచ్చు, నేను కట్టచ్చు, మీరు కట్టచ్చు. ఇన్సూరెన్స్ రికార్డ్ అయిపోతే ఇంకా విచారణ ఏమీ లేదు. అంటే ఆటోమేటిక్ గా మనకు ఇన్సూరెన్స్ వస్తుంది, మంచి అమౌంట్ వస్తుంది. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత లోన్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే రికార్డ్ అయ్యారు, అది 19 లక్షలు. 55 లక్షలు మందికి ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టడం ద్వారా వాళ్ళందరికీ ఆటోమేటిక్ గా పంట నష్టం వచ్చే వాళ్ళందరికీ రికవర్ అయిపోతుంది. ఇంకా ప్రభుత్వ లెక్కలతో పని లేదు. ఇప్పుడు 19 లక్షలే రికార్డ్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం గుర్తించడం, ప్రభుత్వం ఎంత నష్టపరిహారం ఇస్తుందో ఇవన్నీ ఏమీ చేయలేము. అంటే ఇది ప్రధానమైన సమస్య. దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం రెస్పాన్స్ కావాలి. ఇప్పుడు ఏం కూడా చేయలేము. ఇప్పుడు నష్టం ఇన్సూరెన్స్ అయితే రికార్డెడ్, ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు. వీళ్ళు పోతారు, చర్చిస్తారు, మాట్లాడతారు. 10,000 రూపాయలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు గురుమూర్తి గారు చెప్పారు, ఇన్ని వేల రూపాయలు ఇస్తాను. ఇది ఎంత అందంగా ఉంటుందో మత్స్యతూరు జిల్లా లెక్క చెప్తా. ఎంత అందంగా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో అక్కడ చెప్తా. ఎంత దారుణం అనే పదం ఆడుతున్నారు. 6 నెలల క్రితం, ఈ ప్రభుత్వాన్ని కాదు, ప్రతి ప్రభుత్వం ఇదే జరుగుతుంది. 6 నెలల క్రితం బ్రహ్మనాయుడు గారు మా చిత్తూరు జిల్లాలో పెద్ద రగడ జరిగింది, మామిడి రైతుల రగడ. గుర్తుందా? మామిడి రైతులు యుద్ధం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలికి రావడం, గొడవ జరిగింది కదా. ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్టరీ యజమానులను, గుజ్జు ఫ్యాక్టరీని ఆదేశించి ఏం చెప్పారు తెలుసా? 45,000 మంది రైతులు 4.50 లక్షల టన్నులు తోతాపూరి మామిడిని ఫ్యాక్టరీలకు తరలించారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏంటంటే, ప్రభుత్వం నుంచి 4 రూపాయలు కిలోకి, 4 రూపాయలు, ఫ్యాక్టరీల నుంచి 8 రూపాయలు, మొత్తం 1 కిలోకి 12 రూపాయలు ఇస్తామని చంద్రబాబు గారు ఆన్ రికార్డు చెప్పి ఎంఆర్ఓల్ని, అధికారుల్ని, వ్యవస్థను పంపించి ఫ్యాక్టరీలు తరలించేశారు. 4.50 లక్షల టన్నులు. గుడ్, బాగుంది కదా. ఇప్పటికి 5 నెలలు అయింది. మొన్న ధర్నా చేస్తే ప్రభుత్వ వాటాగా 180 కోట్లు ఇచ్చినారు. 5 నెలల తర్వాత ప్రభుత్వ వాటా. ఇప్పటికి 6 నెలలు అవుతా ఉంది. ఫ్యాక్టరీ కూడా 1 రూపాయి ఇట్లా. 6 నెలల తర్వాత సంగతి చెప్తున్నాం. మా చిత్తూరు జిల్లా సంగతి. ప్రభుత్వం ఎంఆర్ఓల్ని, కలెక్టర్ని దగ్గరుండి 5.40 లక్షల మంది టన్నులు పంపిస్తే మేము 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇస్తామని ప్రభుత్వం చెప్తే పోలేట కదా. 1 రూపాయి లేదు. 6 నెలలు అవుతుంది. ప్రభుత్వ హామీలు ఎట్టమలు అవుతాయనేది ఇది ఒక ఉదాహరణ చెప్తాను. 6 నెలలు అవుతుంది, ఫ్యాక్టరీ వాటా ఇవ్వలేదు. 360 కోట్లు. ఒక చిత్తూరు జిల్లా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. 6 నెలలు అయిపోయింది. బ్రహ్మనాయుడు గారు పెద్ద యుద్ధం జరిగింది, రాజకీయ యుద్ధం. రెస్పాన్స్ ఏంటి? రాలా. ఈ 180 కోట్లు ప్రభుత్వ వాటా కూడా 5 నెలల తర్వాత ఆందోళన చేశారు రైతులు. అప్పుడు బ్యాంక్ అకౌంట్ లో వేశారు. రైతుల ఆందోళన చేస్తే 5 నెలల తర్వాత 180 కోట్లు. ఏమి చేసినా కూడా ఫ్యాక్టరీ ఓడి వాటా ఇంతవరకు రూపాయిలా. ఇప్పుడు ప్రభుత్వాలు చేసే అస్యూరెన్స్లు, హామీలు ఎకరాకు 10,000, 20,000. మా చిత్తూరు జిల్లాకేమో 6 నెలలైనా రాలా. ఇప్పుడు ఇచ్చే హామీలు ఎన్ని రోజులకు అమలు అవుతుందో మీరు చెప్పండి జర్నలిస్ట్ గా. కాబట్టి అదే ఇన్సూరెన్స్ ఉంటే
అవును. ప్రభుత్వ హామీ కాకుండా ఇన్సూరెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది. ఆటోమేటిక్గా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఖచ్చితంగా ప్రైమరీగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ప్రభుత్వం. ఉమ్. కానీ నేను చిత్తూరు జిల్లా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఇది రికార్డ్ కాదని ఎవరు అంటే ఇప్పుడు చెప్పగలరా? ఒకవేళ ప్రకటించినప్పటికీ కూడా, ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా డబ్బులు రావటానికి, నష్టపోయినటువంటి బాధితులకు రావటానికి సమయం పడుతుంది అనేది అర్థమవుతుంది స్పష్టంగా. సమయం కాదు, ఇస్తారనే డౌట్. ఇప్పుడు చిత్తూరు జిల్లా రైతులు చేతులు ఎత్తేసినారు, ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఇంకెవరు, ఇది హామీనే 300 ఇంక రాదని నిమ్మకం వచ్చేసి ఏడ్చుకుంటున్నారు రైతులు. 45,000 మంది రైతులు ఒక్క చిత్తూరు జిల్లాలో 45,000 మంది రైతులు. 6 నెలలైనా ఇవ్వలేదు రూపాయి ఫ్యాక్టరీ వాడు. ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశించి ఎంఆర్ఓ వాళ్ళు పంపిస్తే ఫ్యాక్టరీలు అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వమే మీకు 10,000 ఇస్తాం ఎకరాకి అని చెప్పే మాట అమలు అవుతుందా? ఇది అమలయ్యే లోపల ఇంకో వరద వస్తుంది, ప్రకృతి వైపరీత్యాలు రెగ్యులర్ గా వస్తాయి. ఇది ప్రాథమిక సమస్య. కాబట్టి ఇది విషాదం. ఇప్పుడైనా ప్రభుత్వాలు మేలుకొని ఇట్లాంటి విషయాల్లో దయాదాక్షిణాలతో కాకుండా ఒక చట్టబద్ధమైన హక్కుగా ఓడుకునే ఏర్పాటు రైతుకు చేయకపోతే, ప్రతి వరదలో నష్టపోయేది రైతే. ఇప్పుడు అర్బన్, మేము తిరుపతిలో ఉంటాను, ప్రభుత్వాలకు అన్నం పెట్టారు, రిహాబిలిటేషన్ చేశారు, ఆ ఇల్లు పోతే మున్సిపాలిటీ వాళ్ళు ఇల్లు కట్టిస్తారు. అర్బన్ ఏరియాకి ఏం జరగదండి, నష్టం జరుగుతుంది, రికవర్ జరుగుతుంది, నోరు మీడియా ఉంటుంది. గ్రామీణ వాతావరణంలో రైతు బలైపోతున్నాడు, ప్రతిసారి వరదలు బలైపోతుంది రైతు. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. అక్కడ వారికి జరుగుతున్నటువంటి అన్యాయం ప్రభుత్వాల దృష్టికి రావాలన్నా కొంత సమయం పడుతుంది, అధికారుల దృష్టికి రావాలన్నా కొంత సమయం పడుతుంది. వచ్చింది ఇట్లా అవుతుంది, చిత్తూరు జిల్లా అవుతుంది, రావడం ఒక సమస్య. అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఈ మొంతా తుఫాను సంబంధించి నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, దాని మీద మీకు నమ్మకం లేదు సార్? ప్రభుత్వాన్ని నమ్మాలి, ప్రభుత్వాన్ని నమ్ముతాము, డిమాండ్ చేస్తాం. బట్ మా జిల్లా ఎక్స్పీరియన్స్ తో నేను అందరికి ఇస్తారని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే మా జిల్లాకి ఇంతవరకు బాకీ ఉన్నారు, 6 నెలల నుంచి 360 కోట్లు ఇవ్వాల, 10,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? ఇది మౌలికమైన ప్రశ్న. అందువల్ల ప్రభుత్వం ఏం నేర్చుకోవాలి, ఇన్సూరెన్స్ అన్నది ఇమీడియట్ గా చేయగలిగితే ప్రతి రైతుకి ఈ ఇబ్బందులు లేవు కదా. ప్రభుత్వ ఖర్చు తగ్గుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీలు వేసుకుంటే రైతుకు భరోసా వస్తుంది. ప్రతిసారి బలైతున్న వయసు మళ్ళీ బలైపోతాడేమో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆ పాయింట్ పట్టుకుని ఇదుల్లోకి వెళ్తాడు. ఈ మరణాలు వాటి వారం సమస్య, రేపు నుంచి ఈ సమస్య స్టార్ట్ అవుతుంది. ఎంత చేస్తారనేది మౌలికమైన ప్రశ్న. ఇది ప్రాథమిక సమస్య, ప్రభుత్వాలు పాలకులు ఆలోచించాలి. రైట్. మరొక కీలకమైన అంశం కూడా చర్చిద్దాం ఇది డిబేట్ లో. జోగి రమేష్ గారి ఎపిసోడ్ సంబంధించి చిలికి గాలివాన్గా మారుతుంది. ఆయన కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జోగి రమేష్, మాజీ